హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఈ వీడియోలో యూదులను పాలించిన 9వ రాజైన అమజ్యా గురించి తెలుసుకుందాం. ఈ అమజ్యా గురించి 2వ దినవృత్తాంతములు 25వ అధ్యాయం, అలానే 2వ రాజులు 14వ అధ్యాయంలో కనిపిస్తుంది. యోవాషు చనిపోయిన తర్వాత యోవాషు కుమారుడైన అమజ్యా 25 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. అమజ్యా తల్లి పేరు, ఈమె యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు యెహోయద్దాను. ఇతడు 29 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ అమజ్యా రాజు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు, కానీ పూర్ణ హృదయంతో అనుసరించలేదు. యోవాషు చేసిన ప్రకారం చేశాడు. అయితే రాజైన అమజ్యా ఉన్నత స్థలాలను కొట్టివేయలేదు. ప్రజలు ఇంకా ఉన్నత స్థలాల మీద బలులు అర్పించి ధూపం వేస్తున్నారు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు తన తండ్రి అయిన యోవాషుని చంపిన రాజసేవకులను చంపించాడు. యూదులకు అమజ్యా రాజుగా ఉన్న సమయంలో ఇశ్రాయేలీలను యెహోయాషు పాలిస్తున్నాడు. అయితే తండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం చావకూడదు. ప్రతి మనిషి తన పాపం కోసం తానే చావాలని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది కనుక యెహోవా ఆజ్ఞను బట్టి అమజ్యా కుట్ర చేసిన వారిని చంపాడు, కానీ వారి పిల్లలను చంపలేదు. అమజ్యా యూదా వారందరినీ సమకూర్చి యూదా దేశం అంతటన, బెన్యామీనీయుల దేశం అంతటన వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను, శతాధిపతులను నియమించాడు. 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వారిని లెక్కించగా ఈటను, డాళ్లను పట్టుకొని యుద్ధానికి వెళ్ళే యోధులు 3 లక్షల మంది ఉన్నారు. ఇశ్రాయేలీల్లో నుండి 1,00,000 మంది సైన్యాన్ని 200 మనుగుల బంగారం ఇచ్చి తెచ్చుకున్నాడు. అయితే దైవజనుడు ఒకడు వచ్చి రాజుతో, రాజా, నువ్వు ఇశ్రాయేలీల్లో నుండి సైన్యాన్ని తెచ్చుకున్నావు కదా, ఏదోమీయులతో యుద్ధానికి ఇశ్రాయేలీల సైన్యాన్ని నీతో తీసుకొని పోవద్దు. యెహోవా ఇశ్రాయేలీల వారగు ఎఫ్రాయిమీయులలో ఎవరికి తోడుగా ఉండడు. అంటే ఇశ్రాయేలీల సైన్యం అనేది నీతో పాటు ఉంటే దేవుడు నీ పక్షాన ఉండడు. అయినా సరే యుద్ధానికి వెళ్ళాలంటే వెళ్ళు, దేవుడు నిన్ను నీ శత్రువులకు అప్పగిస్తాడు. నిలబెట్టేది, పడగొట్టేది దేవుని వశమే కదా అని ప్రకటించాడు. దానికి రాజైన అమజ్యా దైవజనుడిని చూసి, ఇశ్రాయేలీల వారి సైన్యంలో నేను 200 మనుగులు ఇచ్చి తీసుకొని వచ్చాను, మరి ఏం చెయ్యాలి అని అంటాడు. దానికి దైవజనుడు, దేవుడైన యెహోవా మరి అధికముగా ధనాన్ని, సంపదను నీకు ఇవ్వగలడు అని చెప్తాడు. దైవజనుడి మాటలు విన్న అమజ్యా ఎఫ్రాయిమీయులలో నుండి తెచ్చుకున్న ఇశ్రాయేలీల సైన్యాన్ని వారిలో నుండి వేరుపరిచి, మీ ఇంటికి తిరిగి వెళ్ళండి అని 200 మనుగులు ఇచ్చి తెచ్చుకున్న సైన్యానికి చెప్పగా, ఆ సైన్యానికి కోపం వచ్చి యూదా వారి మీద ఉగ్రులై వారు వెళ్తూ వెళ్తూ షోమ్రోను మొదలుకొని బెత్‌హోరోను వరకు ఉన్న యూదా పట్టణముల మీద పడి 3,000 మందిని చంపి కొల్ల సొమ్మును పట్టుకొని పోయారు. కానీ అమజ్యాకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే అమజ్యా ధైర్యం తెచ్చుకొని ఉప్పులోయలో ఏదోమీయులతో యుద్ధం చేసి 10,000 మందిని హతం చేశాడు. అమజ్యాకు దేవుడు సహాయం చేశాడు. అయితే అమజ్యా ఏదోమీయులతో యుద్ధానికి వెళ్ళిన సమయంలో ఎఫ్రాయిమీయులు యూదా వారిని చంపారు. అమజ్యా ఏదోమీయులను ఓడించి తిరిగి యెరూషలేముకు వచ్చిన తర్వాత దేవుడైన యెహోవా సహాయం చేశాడు అని దేవుణ్ణి స్తుతించకుండా ఏదోమీయులు ఆరాధించిన విగ్రహ దేవతలను తెచ్చి వాటిని తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేశాడు. ఈ కారణంగా యెహోవాకి కోపం వచ్చింది. అమజ్యా మీద కోపం రగులుకుంది. దేవుని ప్రవక్త అమజ్యా దగ్గరకు వచ్చి, నీ చేతిలో నుండి తమ జనులను విడిపించే శక్తి లేని దేవతల దగ్గర నువ్వెందుకు విచారణ చేస్తున్నావు అని అమజ్యాతో అంటాడు. పడిపోవడానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్లు. అందుకు రాజు, నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తవు కావు కదా అని లెక్కలేనట్టుగా మాట్లాడతాడు. నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త, ఈ మాటలు వింటే నాకు అర్థమవుతుంది, నువ్వు ఈ మాటలు అంగీకరించకపోవడం చూస్తుంటే దేవుడు నిన్ను నశింపచేయ ఉద్దేశించి ఉన్నాడు అని చెప్తాడు. అప్పటికి అమజ్యా ప్రవక్త మాట విని ఉంటే దేవుడు రక్షించేవాడు, కానీ అమజ్యా అలా చేయలేదు. యూదా రాజైన అమజ్యా ఇశ్రాయేలీల రాజైన యెహోయాషుకి వర్తమానం పంపిస్తాడు, యుద్ధానికి రమ్మని పంపిస్తాడు. దానికి ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు తిరిగి ఇలా వర్తమానం పంపించాడు,
ఈ వర్తమానం అనేది ఉపమాన రీతిలో పంపించాడు. నీ కుమార్తెను నా కుమారునికి ఇమ్మని లెబానోను అనే ప్రాంతంలో ఉన్న ముళ్ళ చెట్టు లెబానోను ప్రాంతంలో ఉన్న దేవదారు వృక్షానికి వర్తమానం పంపగా ఒక దుష్టమృగం ఆ ముళ్ళ చెట్టును త్రొక్కేసింది. అంటే ఈ ఉపమాన రీతిలో చెప్పింది ఏంటి అంటే దేవదారు వృక్షం అనేది గొప్పది. ఆ ఇశ్రాయేలీల రాజు ఏమంటున్నాడు అంటే తనను తాను దేవదారు వృక్షం అని చెప్తున్నాడు. అలానే అమజ్య అనేవాడు ముళ్ళ తుప్ప లాంటివాడు అని చెప్తున్నాడు. యెహోయాషు రాజు ఇలా చెప్తున్నాడు, నేను ఏదోమీయులను ఓడించాను అని నువ్వు అనుకుంటున్నావు. నీ హృదయం నిన్ను గర్వించేలా చేస్తుంది. నువ్వు నీ రాజ్యంలోనే ఉండు. నువ్వు నా జోలికొచ్చి కీడు తెచ్చుకోవడం ఎందుకు? నువ్వు నీ రాజ్యం అపజయం పొందడం ఎందుకు అని హెచ్చరించాడు. అప్పటికి అమజ్య దేవుడైన యెహోవాను ఆరాధించకుండా తాను తెచ్చుకున్న విగ్రహాలను పూజిస్తూ ధూపం వేస్తూ వచ్చారు. కనుక వారి శత్రువుల చేతికి వారు అప్పగించబడినట్లు దేవుని ప్రేరణ వలన అమజ్య ఈ వర్తమానం అంగీకరించలేకపోయాడు. అయితే ఇద్దరు రాజులు యుద్ధానికి సిద్ధమయ్యారు. బెత్షెమెషులో యెహోయాషు రాజు, అమజ్య రాజు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. యూదావారు ఇశ్రాయేలీల వారి ఎదుట నిలవలేక ఓడిపోయి ప్రతివాడు వారి గుడారాలకు పారిపోయారు. అప్పుడు ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు యూదా రాజైన అమజ్యాను బెత్షెమెషులో పట్టుకొని యెరూషలేముకి తీసుకుని వచ్చి యెరూషలేము ప్రాకారము, ఎఫ్రాయిము గుమ్మము మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారాన్ని 400 మూరల పొడుగున పడగొట్టాడు. మరియు యెహోవా మందిరంలో ఉన్న రాజనగరంలో ఉన్న బంగారం, వెండి సొమ్మును కుదవ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనికి తిరిగి వెళ్ళాడు. తర్వాత కొంతకాలానికి ఇశ్రాయేలీల రాజైన యెహోయాషు చనిపోయాడు. యెహోయాషు చనిపోయిన తర్వాత అమజ్య 15 సంవత్సరాలు బ్రతికాడు. అమజ్య యెహోవాను అనుసరించడం మానేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషు అనే ప్రాంతానికి పారిపోయాడు. ప్రజలు అమజ్య వెనుక లాకీషునకు మనుషులను పంపి అమజ్యను అక్కడ చంపేశారు. అమజ్యను చంపిన తర్వాత అతని శవాన్ని గుర్రాల మీద ఎక్కించుకొని తీసుకుని వచ్చి యూదా పట్టణంలో అతన్ని తండ్రుల యొద్ద అతన్ని పాతిపెట్టారు. అమజ్య యెహోయాషు రాజుతో చేసిన యుద్ధం గురించి ఇంకా మనకి తెలియని కొన్ని విషయాలను యూదా రాజుల గ్రంథాల్లో రాయబడి ఉంది. అలానే ఇశ్రాయేలీల రాజుల గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. ఇదండి అమజ్య జీవితం అనేది. అమజ్య దైవజనుడి మాట విని ఉంటే మంచిగా దేవుని కృపలో ఉండేవాడు. దేవుడు తన పక్షాన ఉండి యుద్ధంలో విజయం దయచేస్తే దేవుణ్ణి కాకుండా విగ్రహాలను ఆరాధించి దేవుని దృష్టిలో పాపం చేశాడు. అలానే గర్వించాడు. ఏదోమీయులను నేను ఓడించాను అని గర్వించాడు. అహంకారం వెంబడి అవమానం వచ్చును అని నాశనానికి ముందు గర్వం నడుచును, పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును. ఇవన్నీ అమజ్య జీవితంలో చక్కగా కనిపించాయి. ఇదండి అమజ్య యొక్క జీవితం గురించి.